పూణే నుంచి 70 కిలోమీటర్స్లో ఉన్న లోనావాలా టైగర్ వ్యూ పాయింట్ అండ్ 130 కిలోమీటర్స్లో ఉన్న కాలు వాటర్ ఫాల్స్కి 2 డేస్లో హైదరాబాద్ నుంచి ఏమైనా ప్లాన్ చేస్తే మీకు ఈ రీల్ యూజ్ అవుద్దేమో చూడండి. హైదరాబాద్ నుంచి పూణేకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ ట్రైన్స్ ఉన్నాయి. మీరు నైట్ ఎక్కితే మార్నింగ్ పూణే రీచ్ అయిపోయేటట్టు చూడండి. మేమైతే స్లీపర్ క్లాస్ 400 రూపీస్ ఈ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాం. వన్స్ పూణే రీచ్ అయ్యాక బైక్ అయితే రెంట్కి తీసుకోండి. పూణేలో చాలా బైక్ అండ్ కార్ రెంటల్స్ ఉంటాయి, ఐదర్ ఇన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. మీరు తీసుకుంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఉన్న దగ్గర తీసుకోండి. చాలా మంది సిటీకి అవుట్ సైడ్ అండ్ లిమిటెడ్ కిలోమీటర్స్ అని కండిషన్ అయితే పెడతారు. మేము 2 బైక్స్ తీసుకున్నాం. మాకు అన్లిమిటెడ్ కిలోమీటర్స్కి 3000 తీసుకున్నారు. బైక్ రెంట్ తీసుకున్నాక ఏమైనా హోటల్ రూమ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు బుక్ చేసుకోండి. మేము booking.comలో ఈ రూమ్ తీసుకున్నాం. ఇది వచ్చేసి కాస్ట్ 1500 పడింది. మీరు పూణే రీచ్ అయ్యాక కొంచెం త్వరగా ఈ 2 పనులు కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి లోనావాలాకి స్టార్ట్ అయితే టైగర్ వ్యూ పాయింట్తో పాటు లోహగఢ్ ఫోర్ట్ కూడా కవర్ చేయొచ్చు. తర్వాత నైట్ పూణే రూమ్కి రీచ్ అయిపోయి రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసి మాల్సేజ్ ఘాట్స్ మీదుగా ద ఘాట్స్ వాలే కాలు వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోండి. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మాన్సూన్లో మస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రెక్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. తర్వాత రిటర్న్ పూణే వచ్చి బైక్స్ ఇచ్చేసి పూణే జంక్షన్ నుంచి హైదరాబాద్కి ట్రైన్ ఆర్ బస్ అయితే క్యాచ్ చేసేయండి. టోటల్ బడ్జెట్ 4K అయ్యింది. అండ్ మేము చేసిన ఫుల్ ట్రావెల్ అండ్ ట్రెక్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ థ్యాంక్ యూ.